అందరికీ నమస్కారం. మనం టీఎల్ఎం బోర్డ్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, గణితం వీటన్నిటికీ ఏ విధంగా ఉపయోగించవచ్చు అన్న దాని మీద ప్రజెంట్ వీడియోలు చేస్తున్నాం. ఇప్పటి వరకు తెలుగు, ఇంగ్లీషు, హిందీ బోధించడానికి ఈ టీఎల్ఎం బోర్డు ఏ విధంగా ఉపయోగిస్తుందన్న దాని గురించి మనం చేసాం. ఇప్పుడు ఇది మల్టీపర్పస్ టీఎల్ఎం బోర్డు అనేది గణితానికి కూడా, గణిత బోధనలో కూడా ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనం గణితం బోధించడం ప్రధానంగా మనం గమనంలో తీసుకోవాల్సింది, గణితం అనేది అమూర్తమైనది. అంటే పిల్లాడు 1, 2, 3 అనే అంకెలు చెప్పినప్పుడు వీడు ఈ అంకెలతో ప్రత్యక్షమైనటువంటి అనుభూతి పొందలేడు. ఇవన్నీ వాడికి యాబ్స్ట్రాక్ట్గా కనిపిస్తాయి కనుక అవగాహన చేసుకోలేడు. ఇప్పుడు చాక్లెట్లు, ఒక 3 చాక్లెట్లు, ఇటువైపు ఒక 5 చాక్లెట్లు రెండో చేతిలో ఉంచి నీకు ఎన్ని కావాలి, ఏ చేతిలో కావాలంటే ఈ చెయ్యి చూపెడతాడు ఎక్కువ ఉన్నాయి కనుక. కానీ ఇక్కడ ఆ 3కే 5కి ఉండేటటువంటి కోఆర్డినేషన్, ఇక్కడ అంకెలతో ఆ వస్తువులతో ఉండే కోఆర్డినేషన్ పిల్లాడికి తెలియదు కనుక మనం వాటిని అనుసంధానించి కోఆర్డినేట్ చేసి చెప్పినట్లయితే పిల్లాడు చక్కగా అవగాహన చేసుకుంటాడు. కనుక మనం ఇప్పుడు టీచింగ్ ఏ విధంగా చేస్తున్నాం అంటే, ముహూర్తం నుంచి అమూర్తం వైపు కాంక్రీట్ టు abstract, కాంక్రీట్ టు abstract అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఒక స్కెచ్ పెన్ చూపిస్తాం, ఒక పెన్ను, అలాగే ఒక డస్టర్, ఒక బాక్స్. ఈ విధంగా మనం వీటిని పరిచయం చేస్తాం. మనం ఇక్కడ కూడా మనం పిల్లలకి ఫస్ట్ క్లాస్లో కానీ లేదా సి గ్రూప్ పిల్లలు కానీ చెప్పేటప్పుడు డాట్స్తో మనం కలుపుతూ చేయమంటాం. ఈ ఒకటిని డైరెక్ట్గా వేసేయకంటే డాట్స్ ఎందుకు వేస్తున్నాం అంటే, ఇక్కడ కూడా వరవడి అనేది మనం నేర్పిస్తాం. వరవడి నేర్పినప్పుడు ఈ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా కొనసాగించాలి అని తెలియడం కోసం ఇక్కడ మనం డాట్స్ వేసి వాటిని మనం అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఒకటి అనేది ఒక స్టెప్లో అవుతుంది. అంటే పిల్లాడిని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటాం అంటే ఇలా కలుపుకుంటూ రమ్మంటాం. ఈ విధంగా చుక్కలు అనేవి ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాడు, ఎక్కడ కంటిన్యూ ఎలా కొనసాగిస్తున్నాడు అనేది పిల్లాడికి మనకి అవగాహన అవ్వడం కోసం ఈ డాట్స్ అనేది ఉపయోగిస్తాం. ఈ వరవడి కూడా అంకెలకు కూడా మనం చెప్పాలి. అలాగే 2 పెన్నులు తీసుకొని 2, అలాగే 2 డస్టర్లో 2 బాక్సులు అవన్నీ తీసుకొని ఇక్కడ కూడా మనం ఇలా చుక్కలో కలుపు. అంటే ఇక్కడ 2కి వరవడి ఏంటంటే ఇది ఒక స్టెప్, ఇది రెండో స్టెప్. పిల్లాడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా కలుపుతూ 2 అనే దాన్ని వేస్తాడు. ఈ విధంగా మనం వరవడి చెప్పడం వల్ల పిల్లాడు చక్కగా గుండ్రంగా అందంగా రాయగలుగుతాడు, స్పీడ్గా రాయగలుగుతాడు. అలాగే 3, 4, 5 చెప్పినట్లయితే 5 పెన్నులు, అలాగే 5 డస్టర్లు, 5 బాక్సులు. అంటే పిల్లలు ఎక్కువగా తప్పు రాసేది ఏంటంటే 5 ఒకటి రాస్తున్నారు. ఎందుకంటే వరవడి తెలియక పిల్లాడికి
అంటే 5కి ఇది ఇక్కడ స్టార్ట్ చేయాలి, ఒకటి స్టెప్ ఇది. ఇలాగా ఇది రెండో స్టెప్. అంటే ఇక్కడ స్టార్ట్ చేస్తాడు, ఇది రెండో స్టెప్, ఇది మూడో స్టెప్. ఈ వరవడి పిల్లాడికి తెలియకపోతే వాడు ఎలాగ రాసే అవకాశం ఉంది, ఇలా రాసే అవకాశం ఉంది. వాడికి నచ్చినట్టుగా రాస్తాడు, అది సంఖ్య అది కరెక్ట్గా రాదు. కనుక మనం ఈ విధంగా వరవడి చెప్పి పిల్లలకు మనం ఈ గణితంలో కూడా మనం బోధించాలి. అలాగే మనం ప్రత్యక్షంగా ఈ వస్తువుల యొక్క అనుభవాన్ని వాడికి పరిచయం చేసి దాంతో సంఖ్యలను కనుక ఈ అనుసంధానం చేసి కోఆర్డినేట్ చేసి చెప్పినట్లయితే అప్పుడు ఈ గణిత భావనలు అనేవి పిల్లలు సులువుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.